విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు కార్యకర్తలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరులో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త సుధీర్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం విద్యుత్ ఏడీఏ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఛార్జీలు సడన్ గా పెంచి భారీ భారాన్ని ఈ ప్రజల మీద వేస్తున్నందుకు నిరసనగా ఈరోజు నందికొట్కూరు పట్టణంలో మేమందరము ప్రజలతో కలిసి పటేల్ సెంటర్ నుంచి ఇక్కడ ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు వచ్చి డిఈ గారికి మనము ఈ మెమరాండం సబ్మిట్ చేసాము. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే, కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2019 నుంచి 24 వరకు ఎప్పుడు కూడాను ఇటువంటి భారీ మోత ఎప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల మీద వేయలేదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే కరెంటు ఛార్జీలు సడన్గా 6 నెలల్లో భారీగా పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కానీ, పులివెందల్లో కానీ, కడపలో కానీ, వైజాగ్లో కానీ, టీడీపీ మహానాడులో కానీ రొమ్ము విరుచుకొని గట్టిగా చేసిన వాగ్దానం ఏంటంటే, కరెంటు ఛార్జీలు పెంచము, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, వినియోగదారులు కరెంటు వాడిన తర్వాత వినియోగదారుల దగ్గర ఏదైతే మిగులు కరెంటు ఉందో అది మేము కొంటాము అన్న కళ్ళబొల్లి కథలన్నీ చెప్పి ఈరోజు 6 నెలలు నిండగానే నవంబర్ నెలలో 6,000 కోట్ల అదనపు భారము ప్రజల మీద వేశారు. ఈ 6,000 కోట్లు కూడా మనం కట్టచ్చు. ఇది కాకుండా రాబోయే విపత్తు ఏంటంటే జనవరిలో 9,000 కోట్లు, ఇంకా అంటే మొత్తం 15,485 కోట్ల చిల్లర మన ప్రజల మీద, మన సామాన్య ప్రజల మీద భారం పడబోతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడాను దగ్గర ఈరోజు ఎప్పుడైతే మన మే లోపల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు 200-300 రూపాయలు కరెంటు ఖర్చు అయ్యేది. ఈరోజు 2,000 బిల్లు వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు ఈరోజు పేపర్లో చూసినట్టు ఏలూరులో ఒక రైతు, అతను 250 రూపాయలు రోజు వచ్చే కరెంటు బిల్లు 2,000 వస్తే ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విధమైన సంఘటనలు రేపు కాలంలో చాలా జరగకపోతే, ప్రతి ఊర్లో కూడా జరగకపోతే దీనికి మనము ధీటుగా స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న రోజుకొక అబద్ధం, రోజుకొక విపరీతమైన చర్యని అందరూ నిరసించారు. కరెంటు ఛార్జీలు సడన్గా పెంచి భారీ భారాన్ని ఈ ప్రజల మీద వేస్తున్నందుకు నిరసనగా ఈరోజు నందికొట్కూరు పట్టణంలో మేమందరము ప్రజలతో కలిసి పటేల్ సెంటర్ నుంచి ఇక్కడ ఎలక్ట్రికల్ ఆఫీస్ వరకు వచ్చి డిఈ గారికి మనము ఈ మెమరాండం సబ్మిట్ చేసాము. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే, కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2019 నుంచి 24 వరకు ఎప్పుడు కూడాను ఇటువంటి భారీ మోత ఎప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల మీద వేయలేదు. ఎందుకంటే మీరు చూసినట్టయితే కరెంటు ఛార్జీలు సడన్గా 6 నెలల్లో భారీగా పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో పోరుబాటలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి